మోడల్స్ అంటూ కొంతమంది మోడల్స్ విలేజ్ ఫంక్షన్ కి వెళ్ళారంట. అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్క్రిప్ట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదామ్ అండ్ యాదవరాజు టీమ్. కూసారు మస్తు ఏం లేదు, ఇలా సర్పంచ్ ఏదో మీటింగ్ అన్నాడు. ఆ సర్పంచ్ వచ్చేవారు ఇక్కడ కూర్చుందాం. తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దుతే బేస్. నా తమ్మును అని కాదు గాని, నువ్వు మా అన్నవ అని కాదు గాని, ఈసారి గెలిచేది నేనే. అది కలలా చూసుకుందామారా. అరే నీకన్నా పెద్ద పెద్ద పోటీలు పెట్టినారా లాస్ట్ టైం. చూద్దాం. అందరు వచ్చిరా? సో మన ఊరు డెవలప్ కావాలి. ఆ డెవలప్మెంట్ కోసం నేను ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉన్నా. మరి ఈసారి మన హైదరాబాద్ పోయినా ఒక కల్చర్ డెవలప్ అయింది, మోడల్ కల్చర్. మన ఊర్లో కూడా మోడల్ కావాలి. ఈ లెక్క మోడల్ కావద్దు. ఇమ్రారే మోడల్ గిడల్ అంటున్నావు. మోడల్ ఏమన్నావురా? నేను మాడా అన్నా. ఇంటింటికి కావాలి కోడలు, ఊరికి ఒకడనే కావాలి మోడలు. సో మీలోకెళ్ళి మస్తు మంది మోడల్ని బయటికి తీస్తా. అరే ఊరారా, ఇప్పటికిప్పుడు ఇన్ని మోడల్ చేస్తా. వెనక్కి తిరుగు, షర్టు పైకి లేపు. ఇట్లుంటే కామన్ మ్యాన్. బట్టలు చింపితే మోడల్. ఇట్లాంటివి మన ఊర్లో ఇప్పటికి లేవు కాబట్టి మోడల్స్ వీడు చెప్పినట్టే నేను ఇట్లా చెప్తా. ఇట్లారా రేయ్, నీ పేర్రా? మారి. ఎవరురా మారి? సరే చెప్పుల్ని చేయి. ఇప్పుడు చూడు, చెప్పుడు మోడల్. నేను చెప్పేది ఏంటంటే ఇంటింటికి కావాలి గోడలు, పక్కా ఇంటింటికి ఒక ఉండాలి మోడలు. అరే నేను ఇక్కడ చూసినారా? నేను ఎందుకు వచ్చినావు నా దగ్గరికి? దేనికి రా? మా తాతకు పింఛన్ ఎత్తలేదు సార్. ఎందుకు? మా తాతకు చెవులు వాడతలేవు సార్. అవునా? చెవులు వినిపిస్తలేవా? వినిపిస్తలేవు. సో ఇప్పుడు ఒక మోడల్ ని నేను ఇంట్రడ్యూస్ చేస్తానా. ఆ మోడల్ గురించి మీకు తెలుసు. ఇప్పుడు చూడుర్రి. సూపర్ మోడల్ హడల్ మన సిద్దిపేట మోడల్. కూసో, సన్మానం చేస్తా. గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. మరి మన సిద్దిపేట మోడల్ వచ్చింది కాబట్టి ఒక 2 డైలాగులు మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. ఇప్పుడు పొద్దున వస్తే గేట్ దగ్గర ఎవరైనా ఆపిరా? నేను ఆపిర్రు అంటే ఓటీపీ. ఆపరంటాం ఓటీపీ కావాలి. మా ఇంట్లో పెరుగు లేదు, సిద్దిపేట వాళ్ళకి తిరుగులేదు. అంతే. ఒకసారి తిరిగినావు కదా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అట్లీ వెల్కమ్. సో మనం పిలిపించినాం, మనకే ఓటు వేయాలి. కొంతమంది ఉంటారు ఎవరిని విలువరు. ఎందుకు పిలువం రా? మా సైడ్ ఇట్లా మేము గిట్లా పిలిచినాం. అరే మా సైడ్ మోడల్ రండ్రా. మోడల్ సూపర్ మోడల్ హడల్. ఎవర్రా? జిఎస్ అంటే గోడసంచి మోడల్. మా సైడ్ మోడల్ చూస్తే షాక్ అవుతావు. పిలిపి. అరే రారా రే. ఇట్లాంటి డాన్సులు మస్తు ఉంటాయి. అరే ఎంకలు ఎంత మంది అందరు ముంగర రండి రా. भाई राजू भाई बुलाए तो आए भाई। मॉडल भाई सद्दाम भाई बुलाते हैं मॉडल भाई। अच्छे घोड़े हमारे सामने दौड़े, तुम क्या बात करे? अरे रुको रे जरा, तालाब में पानी नहीं है तो मच्छियाँ तड़पते, तालाब में पानी नहीं है तो मच्छियाँ तड़पते, हमारा सद्दाम भाई नहीं है तो बच्चियाँ तड़पते भाई। अपन पीने के शीशे पे लेबुल रहता, నేను తాగే शीशे మీద లేబుల్ ఉంటది, నువ్వు ఎక్కువ మాట్లాడితే ఇంట్లో కేబుల్ ఉండదు, क्या बोलते? అరే ఇవన్నీ కాదురా, వేరే మోడల్ ఉంటే పిలిపి. లాస్ట్ ఒక పెద్ద మోడల్ ప్లాన్ చేసిన చూస్తే షాక్ అవుతావు. పిలిపి. గోల్డ్ మోడల్. గోల్డ్ మ్యాన్ ఏడు చూస్తావా? చూస్తా. ఉదర్ దేక్. చాలా సంతోషంగా ఉంది అన్నా. మస్తు గోల్డ్ ఉన్నది. ఎట్లా సంపాదించిన? కష్టపడ్డా. తర్వాత పాలమ్మినా, పూలమ్మినా, మా నాన్న స్కూటీ అమ్మినా. రాజు గారి ఫీలింగ్ ఏందో ఒకసారి చెప్తే. అరే మేము ఇట్లా పిలిచినాం. ఒక్క నిమిషం.
నాగలిలో పెట్టాలి సార్. ఈయన పెట్టు. ఎవరా నువ్వు ఈడ ప్రోగ్రామ్ చేస్తా అంటే నువ్వు పొలం దగ్గర పోయి ఏం చెప్తాను నువ్వు? నాగలికి పెట్టినాక పొలం కాడికి పోతా. ఆయన పెట్టు. నాగలి ఇక్కడ పెట్టమంటావా సార్? ఈడ పెట్టాలి. ఒక పని చేయి, ఇంకా పోదాం దా ఇద్దరం. సో మన ఊరు వచ్చిరు కాబట్టి ఎవరన్నా సెల్ఫీలు తీసుకుంటే తీసుకోర్రి. ఒక్కొక్కటి తీసుకోవాలి బ్రదర్. ఇక్కడ గోల్డ్ మ్యాన్ ఉండాలి. ఎవరు? నేనే. గోల్డ్ ఎక్కడ? గోల్డ్ మమ్మల్ని అడుగుతావు. చాలా సంతోషం రావడం. హ్యాపీ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంద్రజ మ్యామ్, కాన్సెప్ట్ బాగుంది సదా, గ్రాండియర్ గా చూపించారు. అండ్ ఆయన్ని కార్లో తీసుకురావడం, ఆయన దిగడం అన్ని టోటల్ చాలా రిచ్ అనిపించింది. గుడ్ ఎంటర్టైనింగ్ స్కిట్. గుడ్ లక్. క్రిష్ గారు. సద్దాం యాదం రాజ్ బాగుంది. మీ ఐడియా బాగుంది. ఆయన రావడంతో రిచ్ గా ఉంది. బల్వీర్ చాలా బాగా చేశారు. ఇద్దరులో ఎవరు రాంబాయ్? అది రాంబాయ్ అండి, ఇది బోర్బాయ్ అండి, ఇది బోర్బాయ్ అండి. ఏ మాట కామాటే. రాజుగాడు బ్యాండ్ మస్తు కొడతాడు కదా. నేను ఎవరిని? గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండర్ ని. కలెక్టర్ కూడా ఇన్నిసార్లు చెప్పుకొని ఉన్నాడు నాన్న. గవర్నమెంట్ ఆఫీసర్ ని, కాంపౌండర్ ని. వెనక్కి వెళ్తానా. డంబర్ గారేంట్రా? మళ్ళీ ఫోన్ పట్టుకునేటో వేయండి రాడు. అరే డంబర్ ఎటు పోయినవురా? కొత్త పట్లకి తిని పోయినరా? చూడు చెప్పరా, ఇలా పెట్టినా చెప్పు. వీడియోస్ లో పోయి ఎక్స్ ఓపెన్ చేయి. పేనా ఏమొచ్చినాయి? ఏబీసీలు వచ్చినాయి. సి ఓపెన్ చేయి. చేసిన ఒక రెండు వచ్చినాయా? వచ్చినాయి. 3 ఓపెన్ చేయి. చేసిన. ఏమొచ్చింది? వైజెట్ వచ్చింది. ఎక్స్ ఓపెన్ చేయి. అరే ఇంకెన్ని ఓపెన్ చేయాలరా? ఇంకెలా పెట్టారా నువ్వు? ఇది ఒకటే ఓపెన్ చేయరా? అదే ఏంద్ర ఈ వీడియోలు? చిన్న కథ కదిరిద్యా. డిలీట్ చేయరా, డిలీట్ చేయి. వద్దురా, మాయకు ఫోన్ పోయిందని చెప్తా. మళ్ళీ ఎవడెక్కిస్తారా? నువ్వు సామాన్యుడు కాదురా. మనం పెళ్లి చేసుకోవాలి, లేచిపోదాం. 7 గంటలకి ముత్యాలమ్మ షెడ్ దగ్గరకు వచ్చాయి. సరే రాజు. 7 అవుతుంది, ఇంకా రాంబాయ్ ఎత్తలేదురా. ఫోన్ చేద్దాం. ఫోన్ ఆర్డర్ కస్టమర్ కేర్ నెంబర్ చెప్పరా. కస్టమర్ 198. హలో సార్ నమస్తే సార్. నమస్కారం. రాజుగారు నా ఫ్రెండ్ సార్. వాడని రాంబాయ్ పానం కంటే ఎక్కువ ప్రేమించుకున్నారు సార్. దానికి మేమేం చేయాలి సార్? సార్ ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తాను సార్. అప్పుడప్పుడు మీరు మాకు ఫోన్ చేస్తారు కదా సార్. అట్లా ఒక్కసారి ఫోన్ నెంబర్ కి కమ్ టు ముత్యాలమ్మ షెడ్ సార్, కమ్ టు ముత్యాలమ్మ షెడ్ అని ఒక్క మెసేజ్ పెట్టండి సార్. ప్లానింగ్ ఏరా తమ్ముడు, ఏం ముగ్గేస్తున్నావు? 7 చుక్కల ముగ్గు నువ్వు. 10 చుక్కల ముగ్గ. నువ్వేం ముగ్గేస్తున్నావు? నాది ఒకటే చుక్క, పెద్ద చుక్క. అరే ద్వారా ఫ్రిడ్జ్ లో డబ్బా ఉంది పట్టురారా. ఏట్రది? రాత్రి నేను పరవానం అండి. ప్రతివ్రత పరవాన్నం వండితే తెల్లారిదాకా చల్లారుతుంటారు కదా, చల్లగైపోయిందిట్రా. ఫ్రిడ్జ్ లో పెడితే పరవానం ఏంటండి? పతివాత కూడా చల్లగానే అవుద్దండి.